హలో! వెల్కమ్ బ్యాక్ టు 'త్రిష్ అండ్ అమ్మ' ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో, ఇది వినాయక చవితి వ్లాగ్ అనమాట. సో, వినాయక చవితి రోజే ఎళ్ళినాము ఇంటికి. కరీంనగర్ ఎళ్తున్నాము. సో, ఆన్ ది వేలో ఇంకా జాఫ్రాని టీ తాగుదామనేసి శంషాబాద్ దగ్గర ఉంటది కదా! పిస్ హౌస్‌లో అక్కడ ఆగినామనమాట. సో, అక్కడ ఆగి కొన్ని బిస్కెట్స్, త్రిషికకి కొంచెం పఫ్స్ లాంటివి తీసుకొని ఇంకా అక్కడ చాయ్ తాగేసి ఇంటికొచ్చేసినాము. ఇంటికొచ్చేసరికి 9:30 అట్లా అయిపోయింది. ఇంకా వినాయకుడి కోసం బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ అది చేద్దామనేసి ఇక స్టార్ట్ చేస్తున్నాం అనమాట. నేను మా మామయ్య ఇద్దరం కలిసి చేస్తున్నాము. సో, ఈ బ్యాక్ డ్రాప్ నేను మీషోలో తీసుకున్నా. ఎప్పటినుంచో అనుకుంటున్నా ఈ బ్యాక్ డ్రాప్ తీసుకోవాలనేసి. ఇంకా పెద్దగా ఉంటది. మేము విండో మందం ఇట్లా ఫోల్డ్ చేసి పిన్స్ పెట్టేసి అడ్జస్ట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ పెడితే ఇంకా మరీ పైకయిపోయిందనేసి మళ్ళా తీసి ఇంకా కిందికి పెడుతున్నాము. సో, మీలో ఎంతమందికి ఇట్లా ఇష్టం డెకరేట్ జేయడం అనంటే నాకు చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి మెయిన్‌గా ఈ గణేషుని పండుగ అంటేనే ఇష్టము. ఇంకా ఇట్లా డెకరేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. మామూలుగా చిన్నప్పుడు అందరూ పెట్టుకున్నట్టే చిన్న వినాయకుడే ఇప్పుడు గూడా చిన్న వినాయకుడే. కాకపోతే ఆ చిన్న వినాయకుడిలోనే కొంచెం మంచిగా బ్యాక్‌గ్రౌండ్ మంచిగా డెకరేషన్ చేసి పెట్టుకోవడం అంటే ఇష్టమనమాట. సో, అట్లా అందుకోసమని ఈ బ్యాక్ డ్రాప్ ఎప్పటినుంచో తీసుకుందాం అనుకుంటున్నా. చూస్తే సరే అని తీసుకున్నా. సో, ఎప్పటికైనా యూజ్ అయితది కదా! పూజలకి ఏ పూజలకైనా అనేసి తీసుకున్నా అనమాట. తీసుకొని ఆ ఎనక బ్యాక్ డ్రాప్ అది సెట్ చేసిండు మా మామయ్య. ఇంకా కింద క్లాత్ ఏసి ఇంకా ఆ చౌక్ పీట కూడా మంచిగా కడిగేసిండ్రు. సో, ఇంకా ఆ చౌక్ పీట మీద ఫస్ట్ ముగ్గేస్తున్నా అనమాట. ముగ్గేసినాక దాని మీద కూడా మళ్ళీ ఒక క్లాత్ ఏసి అన్నీ సెట్ చేస్తున్నా అనమాట. సో, నేను అన్నీ రెడీ చేసి పెడితే ఇంకా మా మామయ్య పెట్టేస్తారు వినాయకుడిని పెట్టేసి ఇంకా అవన్నీ అరేంజ్ చేస్తారనమాట. సో, మెయిన్‌గా వినాయకుడి పూజ మగవాళ్ళే చేస్తారు కదా! సో, అందుకనేసి నేను మిగతా అరేంజ్‌మెంట్స్ అన్నీ చేస్తున్నా. ఇంకా ఈలోపు వంటలు అవన్నీ మా అత్తమ్మ చేస్తుంది. సో, మేము లేట్‌గా స్టార్ట్ అయినాం. యాక్చువల్‌గా 4:30 వరకే ఎర్లీగానే స్టార్ట్ అయిదామని అనుకున్నాం కానీ ఇంకా కొంచెం లేట్ అయిపోయింది. స్టార్ట్ అయ్యేసరికి 7 అట్లా అయిపోయింది. ఇంకా 9:30 వరకు వచ్చేసినాం ఇంటికి. సో, ఇంకా ఎవరం ఏం బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయలేదు. మాతో పాటు త్రిషిక కూడా పాపం ఉంది. ఒక పొద్దు ఉందనమాట పూజ అయ్యే వరకి. సో, ఇంకా ఇక్కడ మా మామయ్య స్నానం చేసి వచ్చేసిండ్రు. ఇంకా తామరాకులు ఉంటాయి కదా! ఆకుల మీద కడిగిన ఇసుక వేసి దాని మీద ముగ్గేసి ఫస్ట్ వినాయకుడు పెట్టిరనమాట. ఈ మట్టి వినాయకుడు కింద అపార్ట్మెంట్‌లోనే ఇచ్చిండంట. బాగుంది మంచిగా పగిడి పెట్టుకొని మంచిగా చిన్నగున్నా గానీ క్యూట్‌గా బాగుంది. సో, ఇంకా అక్కడ దేవుడి దగ్గర పెట్టాల్సిన గరిక ఇంకా ఆకులు, పత్రి అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ సెట్ చేసుకుంటున్నారన్నట్టు. సో, సెట్ చేసుకొని అవన్నీ అరేంజ్ చేస్తే ఇగ తను అవన్నీ అరేంజ్ చేసేలోపు ఈలోపు వంట అయితుంది. సో, మాక్సిమం అప్పటికే వంట అయిపోయింది. ఇంకా స్వీట్ ఒకటి పాయసం ఒకటి చేయడం లేట్ అనమాట. సో, అదే చేస్తుంది అత్తమ్మ లోపల. సో, ఇంకా ఇక్కడ ఈ బంతిపూలది ఆర్టిఫిషియల్‌ది దండ ఉంటది కదా! మన డీమార్ట్‌లో దొరుకుతది. సో, అది గూడా ఉండే. సో, అది ఎట్లా అడ్జస్ట్ చేద్దామని చూస్తుండే. సో, ఫైనల్‌గా ఇట్లా వినాయకుడి మీద ఇట్లా వి షేప్‌లో పెట్టి స్టిక్ చేసేసినాం. ఇంక ఇక్కడ అవన్నీ పెట్టేసిండు మామయ్య. ఆహ్, కంకి, వెలగపండు, ఇంకా ఆకులు అన్ని రకాల ఆకులు ఉంటాయి కదా! పత్రి అవన్నీ. సో, అవన్నీ పెట్టేసినాక ఇంకా కొన్ని ఫ్లవర్స్‌తోని ఇట్లా అరేంజ్ చేస్తున్నా. అరేంజ్ చేసినాక ఇంకా దీపాలు పెడుతున్నా నేను. సో, ఇంకా పెద్ద దీపాలు అట్లా 3 సైజెస్‌లో ఉండే. సో, అట్లా 3 సైజెస్‌లో దీపాలన్నీ అందులో నూనె వత్తులు వేసి అరేంజ్ చేసి పెట్టేసినాము. సో, అవి అక్కడ అరేంజ్ చేసినాము. సో, ముందే పక్కనే అన్నీ అందులో ఏసి పెట్టేస్తే ఇంకా అక్కడ సెట్ చేసినాం. 3 స్టెప్స్ లాగా సెట్ చేసినాం. సెట్ చేసినాక ఇక్కడ మా మామయ్య దీపం ముట్టిచ్చేస్తున్నారు. ఇంకా మా త్రిషిక చూడండి రెడీ అయిపోయింది. ఇంకా ఈ వీడియో త్రిషిక తీసింది. తనకి బొట్టు పెట్టేటప్పుడు నేను తీస్తున్నా, "నువ్వు నాకు తీయవే" అని అంటే ఇంకా ఇట్లా తీసింది తలకాయలు కట్ చేసుకుంటూ. సో, మొత్తానికైతే తీసిద్ది బానే. సో, ఇంక ఇక్కడ దీపం ముట్టిస్తున్నారు. సో, మీలో ఎంతమంది ఎలా చేసుకున్నారు మీరందరూ గణపతి పండుగ కమెంట్ చేయండి. సో, మేమైతే ఇట్లా చేసుకున్నాము. సో, తొందరగానే అయిపోయింది. మరీ లేట్ ఏం కాలేదు. 12:30 వరకి అయిపోయిందనమాట. సో, ఇంక ఇట్లా పూజ అంతా అయిపోయినాక ఇంకా కొన్ని చదువుతుంది మా అత్తమ్మ. అష్టోత్తర నామాలు అవి ఉంటాయి కదా! సో, అవి చదువుతుందనమాట ఇక్కడ. బృహస్పతిదేవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మతోత్కటాయ నమః ఓం మంత్రినే నమః ఓం మహావీరాయ నమః ఓం మంగళస్వరూపాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రాయ నమః ఓం విరాట్పతే నమః ఓం శ్రీపతే నమః ఓం కృతినే నమః ఓం వాక్పతే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం అక్కడ అవన్నీ చదువుతుంటే ఇక్కడ మీన్‌వైల్ నేను వీడియో తీస్తున్నా చిన్నగా అట్లా క్లిప్స్ అట్లా తీద్దామనేసి తీస్తున్నా.
सप्तमं विज्ञराजं च धूम्रवर्णं तदाष्टमं नवमं पादचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं च गजाननं द्वादशैतानि नामानि तु संयम्या पठेन्नरः दशविघ्नभयं तस्य सर्वसिद्धिकरं परं विद्यार्थी लभते विद्यां धनार्जि लभते धनं पुत्रार्जि लभते पुत्रान् मोक्षार्जि लभते गतिं जपेत गणपतिस्तोत्रं षड्भिर्मासे फलं लभे संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः. ఇంక ఇక్కడ పూజ అంతా అయిపోయినాక కొబ్బరికాయ కొడుతున్నారు. సో ఇంకా కొబ్బరికాయ కొట్టేస్తే ఇంకా పూజ అయిపోయినట్టే. అప్పటికే ఇంకా త్రిషిక పాపం చాలాసేపు ఆగింది, ఆకలవుతుంది అని అంటే అయిపోయింది ఒక 10 minutes అని చెప్పి ఇంకా తనని ఆగమని చెప్పినామన్నమాట. ఇంకా ఇక్కడ అడుగులు పెడుతున్నాం, అదే వినాయకుడి పాదాలు మన సున్నం అండ్ జాజుతోని సున్నంతోని అత్తమ్మ పెట్టారు. సో ఇంకా నేను జాజుతోని వెనకాల పెట్టుకుంటూ వస్తున్నా. త్రిష్కను పెట్టవే అని అంటే దానికి చేతికి ఏమంటుంది అన్నట్టు. సో వద్దు నేను పెట్టాను అంటే సరే అని ఇంకా మేము ఇద్దరం పెట్టినాము. సో మీరు కూడా పెట్టుకుంటారా మీ ఇంటి ముందట? కమెంట్ చేయండి. అట్లా అడుగులు పెడితే సో అడుగుల మీద నుంచి నడుచుకుంటూ మన ఇంటికి వస్తాడు గణేశుడు అని నమ్మకం అనమాట. సో అట్లా బయట నుండి ఇంటి లోపల వరకు పెడతాం. సో చూపించినట్టు ఇట్లా రమ్మని చెప్పినట్టు అట్లా. ఇంకా చిన్నప్పటి నుంచి ఇది నా డ్యూటీ అనమాట మా ఇంట్లో. సో ఇంకా పూజ అంతా అయిపోయాక ఇక మొత్తం బయట గేట్ దగ్గర నుంచి లోపల వరకు ఇంకా పెట్టుకుంటూ రావడము. సో ఇష్టం నాకు ఇట్లా ఇవి పాదాలు పెట్టడం అంటే. సో ఇది మా వినాయకుడి పూజ. సో ఇట్లా చేసుకున్నాం మేము. బాగుందా మా వినాయకుడు? చిన్ని వినాయకుడు, పగిడి వినాయకుడు. సో మా డెకరేషన్ అది కూడా బాగుందా? కమెంట్ చేయండి. సో ఇట్లా చిన్నగా క్యూట్గా చేసుకున్నాము. సో ఇంకా ఇక్కడ హారతి టైం అనమాట. ముగ్గురం కలిసి ఇంకా హారతి ఇస్తున్నాము దేవుడికి. మధ్యలో పోదండి. నా చేయబట్టు సో ఇంకా ఇక్కడ హారతి అయిపోయింది. ఇంకా పూజ మొత్తం అయిపోయినట్టు ఇంకా మేము కూడా హారతి తీసుకుంటున్నాము. సో ఇంకా ఆ రోజు తేజకి ఫుల్ వర్క్ ఉండే అనమాట. పండగ హాలిడే అన్నట్టే కానీ ఇంకా ఫుల్ వర్క్ ఉండే, ఇంకా బిజీగా ఉండే. సో అంత పూజ అంతా అయిపోయాక ఇంకా లాస్ట్కి వచ్చి ఇంకా దండం పెట్టుకొని ఇంకా హారతి తీసుకున్నాడు. సో ఇది ఇట్లా మా గణపతి పూజ అయితే జరిగింది. ఇంకా ఇప్పుడు లంచ్ టైం. లంచ్లోకి దద్దోజనం, నెక్స్ట్ బీరకాయ ఫ్రై, నెక్స్ట్ తుమ్మికూర ఫ్రై, ఆలు ఫ్రై, పులిహోర, ఇంకా బెల్లం పాశం. సో ఇవన్నీ చేసుకొని ఫుల్గా తినేసినాక ఇంకా కింద అపార్ట్మెంట్లో కింద పూజ అవుతుందంటే కింద వెళ్తున్నాం మేము ముగ్గురం వెళ్తున్నాం అనమాట. సో అప్పటికే త్రిషిక ఇంకా మైక్లో వినిపిస్తుంటే పోదాం అనేసి ఇంకా పట్టుబట్టి ఇంకా కిందికి తీసుకొచ్చింది. సో అప్పుడే ఇంకా పూజ అవుతుంది, మధ్యలో ఉన్నాం అనమాట. సో ఇంకా వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని పూజ అంతా అయిపోయే వరకే కూర్చొని ఇంకా అక్కడ కూడా ప్రసాదాలు తీసుకొని వచ్చేసినాము. సో ఇదే అనమాట కింద అపార్ట్మెంట్. బాగున్నాడు కదా కలర్ఫుల్గా. సో ఇంకా ఇది నెక్స్ట్ డే ఇంకా మమ్మీ వాళ్ళ దగ్గరకు వచ్చిన. సో మమ్మీ వాళ్ళు అక్కడ ఇంటి దగ్గర అందరు కలిసి గణేశుడు పెట్టుకున్నారనమాట. సో అక్కడికి వచ్చిన ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో వచ్చిన. ఇంకా అప్పుడే ఆ రోజు కూడా అన్నదానం ఉండే. సో ఇంకా కరెక్ట్ అన్నదానం టైంకి అట్లా 1:30 అట్లా అయింది. సో ఆ టైంకి వచ్చేసిన. సో లాస్ట్ ఇయర్ ఏమో ఇంట్లో పెట్టుకున్నారు. సో ఈసారి ఇంకా అందరూ కలిసి ఇంకా పెద్దగా ఇట్లా బయట మంచిగా ఫుల్గా డెకరేట్ చేసుకొని ఇంకా పండాలు అవన్నీ వేసి ఇంకా మంచిగా పూజ అది చేసుకున్నారు. సో ఇంకా నేను కూడా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని వాళ్ళందరినీ కలిసేసి వచ్చిన. ఇంకా ఆ రోజు ఇంకా పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ అని పెడుతున్నారు. సో అదే పిల్లల హడావిడి. సో ఇక్కడ కొన్ని చేసినవి చూపిస్తాం మీకు. సో ఇవన్నీ పిల్లలు వేసినాయే.
డ్రాయింగ్ కాంపిటీషన్స్. పిల్లలకు కాంపిటీషన్స్ అంటే ఎంత ఇంట్రెస్టో కదా! సో, ఇంకా ఇట్లాంటి టైంలో ఇంకా అట్లా పెడితే ఫుల్‌గా ఎంతూజియాస్టిక్‌గా పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా మంచిగా ప్రైజెస్ ఇస్తారనేసి ఇంకా స్పోర్టివ్ స్పిరిట్‌తోని కాంపిటీటివ్‌గా చేస్తారు. సో, వీళ్ళందరి డ్రాయింగ్స్ మీకు కూడా చూపిద్దామని మీతోని షేర్ చేస్తున్నా. భలే చేసిండ్రు పిల్లలు. అందరూ ఒక 4, 5 ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ అట్లా ఆ ఏజ్ పిల్లలే అనమాట. సో, ఇంకా ఈవినింగ్ ఇంకా మమ్మీ బజ్జీలేస్తుంది. వామాకు బజ్జీలు. సో, ఇంకా ఈ బజ్జీలు తినేసి మా ఇంటికెళ్ళిపోవడమే. సో, నెక్స్ట్ డే సండే నైట్ అనమాట ఇది. సో, ఆఫ్టర్‌నూన్ వచ్చిన ఇంకా ఈవినింగ్ వరకు 6:30 వరకు అట్లా ఉండేసి ఇంకా మళ్ళీ మా ఇంటికెళ్ళిపోయినాం. సో, మళ్ళీ మేము హైదరాబాద్ రిటర్న్ అయిపోవాలి కదా అనేసి ఇంకా ఇక్కడే కాసేపు ఉండి ఇంకా అక్కడ వినాయకుడి దగ్గర చాలాసేపు అయింది. ఇక అందరూ మా చుట్టాలే అనమాట అక్కడ. సో, ఇంక అందరినీ కలిసి అక్కడే కాసేపు చాలాసేపు మాట్లాడుకుంటూ ఉండి ఇంకా రిటర్న్ అయిపోయినా ఇంటికి. ఇంకా మా ఇంటికొచ్చేసి డిన్నర్ చేసి ఆల్మోస్ట్ అరౌండ్ 9కి అట్లా స్టార్ట్ అయిపోయినాము. సో, ఇంటి దగ్గర కూడా వినాయకులు పెట్టిండ్రు కదా! సో, త్రిషికకి చూపించుకుంటూ మెల్లగా అట్లా వెళ్దామని. ఇది కమాన్ దగ్గర వినాయకుడు అనమాట. ఎవ్రీ ఇయర్ పెద్దది పెడతారు. కాకపోతే ఇంకా ట్రాఫిక్ జామ్ అవుతుంది, కష్టం అవుతుందని చిన్నది చేసినట్టు ఈసారి. సో, ఇది కమాన్ దగ్గర కమాన్ సర్కిల్ దగ్గర. అండ్ ఇంకొంచెం ముందుకు పోతే ఇంకా కోతిరాంపూర్ దగ్గర కూడా చాలా పెద్దగా పెడతారు. సో, ఇది కోతిరాంపూర్ దగ్గర వినాయకుడు. సో, భలే ఉంది కదా! పెద్దగా త్రిషికనైతే భలే హ్యాపీగా ఫీల్ అయిపోయింది అంత పెద్ద వినాయకుడిని చూసి. సో, అట్లా ఇంకా తనకు చూయించుకుంటూ మెల్లగా ఇంకా స్టార్ట్ అయిపోయినాము. సో, ఇంటికొచ్చేసరికి ఆల్మోస్ట్ 12:30 అట్లా అయింది. మెల్లగా స్టార్ట్ అయినాము. ఇంకా మధ్యలో కజిన్స్ వాళ్ళు కూడా ఉండే, వాళ్ళని కూడా పికప్ చేసుకొని సో, మధ్యలో అట్లా టీ తాగి చిన్నగా నిద్ర వస్తుంది తేజకి టీ తాగుదామంటే అట్లా చిన్నగా టీ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. సో, ఇంటికి వచ్చేసరికి 12:30 అట్లా అయిపోయింది. సో, ఇది వినాయక చవితి వ్లాగ్. మీకు గనక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దాన్ని కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్.